హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 23వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, లాస్ట్ వీడియోలో 22వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు అది కాదు, ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి అది నా ఛానల్లో ఉంటుంది, చూసి అక్కడ కరెంట్ అఫైర్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ఇది అయితే చూడండి, ఓకే. అదేవిధంగా చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని నేను రాసుకున్నట్టు రాసుకోండి. నెక్స్ట్ 1 year వరకు కూడా మీకు అయితే ఉపయోగపడతాయి. లేదు అంటే మంత్ ఎండింగ్ లో వీటిని PDF రూపంలో చేసి ఇస్తాను, ఖచ్చితంగా అలా అయినా సరే కొనుక్కోండి, ఓకే. సరే చూడండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చెయ్యండి. ఫస్ట్ వీడియో చూడండి, వైఎస్ఆర్ బీమా పథకం అంటారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ బీమా పథకం పేరును మార్చారు. ఏమని మార్చారు అంటే చంద్రన్న బీమాగా మార్చారు. వైఎస్ఆర్ బీమా పథకం నూతన పేరేంటి అంటే చంద్రన్న బీమా అంటారు, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత వెల్త్ టెక్ అంకుర సంస్థ అయినటువంటి, అంకుర అంటే స్టార్ట్అప్ కంపెనీస్ అంటారు కదా అవన్నమాట. వెల్త్ టెక్ అంకుర సంస్థ అయినటువంటి సెంట్రిసిటీ అంటారు. సెంట్రిసిటీ తన నూతన కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే హైదరాబాద్ లో ప్రారంభించింది. వెల్త్ టెక్ అంకుర సంస్థ సెంట్రిసిటీ తన నూతన కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే హైదరాబాద్ లో ప్రారంభించింది. నెక్స్ట్, మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం మహిళ ఎవరు అంటే ఆమె పేరు ఎండి షబ్నం షకీల్ అంటారు. ఎండి షబ్నం షకీల్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. నెక్స్ట్, తమిళనాడులోని కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య ఎంతకు చేరింది అంటే 40కు చేరింది అనమాట. ఇంపార్టెంట్ చూడండి బిట్టు. తమిళనాడులోని కల్లకురిచి అంటారు జిల్లా పేరు అనమాట. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో మిథనాల్ కలిపిన కల్తీ సారా తాగి ఇప్పటి వరకు 40 మంది మరణించారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కరుణాపురంలో మిథనాల్ కలిపిన కల్తీ సారా తాగి ఇప్పటి వరకు 40 మంది. మిథనాల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అన్నమాట, ఓకే. నెక్స్ట్ 5, అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అంటారనమాట. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఎప్పుడు అంటే జూన్ 23వ తారీఖు. 1894 జూన్ 23న ప్యారిస్ లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటయింది. చూడండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం ఏది అంటే 1896. ఎక్కడ జరుగుతాయి అంటే గ్రీస్ దేశంలోని ఎథెన్స్ లో జరుగుతాయి అనమాట. అర్థమవుతుందా? మరి 1896లో జరిగింది కదా, దానికన్నా ముందు ఒక కమిటీ ఏర్పడాలి కదా. 1894 జూన్ 23న ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పడినటువంటి డేట్నే మనం అంతర్జాతీయ ఒలింపిక్ డేగా అయితే జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే లాసాన్ అంటారు. లాసాన్ అనేది ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. 1948 జూన్ 23న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపారు. 1948 జూన్ 3న జరిపారు. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి 2024 వరకు జరుపుతానే ఉన్నారన్నమాట. మరి 2024 యొక్క థీమ్ ఏంటి అంటే లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అంటారు. లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అనేది ఈ ఏడాది యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత 6 చూడండి, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం, ఇంటర్నేషనల్ విడోస్ డే అంటారు. ఎప్పుడు అంటే జూన్ 23. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే అంటారు. ఇది కూడా జూన్ 23. నెక్స్ట్, ఏ దేశ ప్రభుత్వం హిజాబ్ మరియు ఇతర పాశ్చాత్య వస్త్రాలను ఏలియన్ గార్మెంట్స్ అంటారు అనమాట. అదొక పాశ్చాత్య వస్త్రాలు అంటే ఏలియన్ గార్మెంట్స్ ను నిషేధించింది అంటే తజికిస్తాన్ అంటారు. నెక్స్ట్, జిఎస్టీలోకి పెట్రోల్ ఉత్పత్తులపై నిర్ణయాన్ని ఎవరికి ఇచ్చారు అంటే రాష్ట్రాలకు ఇచ్చేశారు. అంటే పెట్రోల్ను జిఎస్టీ పరిధిలోకి తేవాలా వద్దా అనేది రాష్ట్రాలకు ఇచ్చేశారు. దేశంలో సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు తీసుకురండి అంటే పెట్రోల్ కూడా జిఎస్టీ పరిధిలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జిఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. ఇది ఇంపార్టెంట్, 53వ జిఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. నెక్స్ట్, పాల క్యాన్లపై జిఎస్టీని 12% నిర్ణయించారు. అదోనా 12% పాల క్యాన్లపై జిఎస్టీని. నెక్స్ట్, కాటన్ బాక్సులపై చూడండి, కాటన్ బాక్సులపై 18% నుండి 12% జిఎస్టీని తగ్గించారు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాళ్లు, సామాన్లు భద్రపరిచే గదులపై జిఎస్టీని మినహాయింపు ఇచ్చారు. మొన్నటి వరకు దీని మీద జిఎస్టీ ఉందన్నమాట. జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. జిఎస్టీ పన్నుల వివాదంలో 20 లక్షల వరకు కేసులను జిఎస్టీ అప్లేట్ ట్రిబ్యునల్లో సవాల్ చేయాలి. అదొక 20 లక్షల వరకు అయితే. 1 కోటి రూపాయల వరకు అయితే హైకోర్టులో సవాల్ చేయొచ్చు. 2 కోట్లకు సంబంధించింది అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అదొక 20 లక్షలు అయితే ఏంటిది జిఎస్టీ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. కోటి వరకు అయితే హైకోర్టు, కోటి దగ్గర నుంచి ఎంత పైన అయినా కూడా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళవలసి వస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్,
ప్రతి సంవత్సరం హెమీస్ ఫెస్టివల్ అంటారు. చూడండి ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం హెమీస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? హెమీస్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే లడాక్ లో జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ లో జరుగుతుంది. హెమీస్ ఫెస్టివల్ అనేది లడాక్ లో జరిగే బౌద్ధ సంస్కృతిలో జరుగుతుంది. హెమీస్ అనేది లడాక్ లోని బౌద్ధ సంస్కృతి, ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ అంట. హిమాలయ ప్రాంతానికి తాంత్రిక బౌద్ధ మతాన్ని, బౌద్ధ మతంలో రకం అన్నమాట, తాంత్రిక బౌద్ధ మతాన్ని పరిచయం చేసిన గురు పద్మ సంభవ, ఆయన పేరు అన్నమాట, గురు పద్మ సంభవ జన్మదినాన్ని ఈ పండగగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. హెమీస్ ఫెస్టివల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, T20 ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్స్లు భారతదేశం ఏ దేశంపై కొట్టింది? అదోనా, T20 ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్స్లు భారతదేశం ఏ దేశంపై కొట్టింది అంటే బంగ్లాదేశ్ పై కొట్టింది. మొత్తం 13 సిక్స్లు కొట్టింది అనమాట. అదోనా, మామూలు T20లో 13 పైన కొట్టారు, కానీ T20 ప్రపంచ కప్ లో మాత్రం మన దేశం ఒక దేశంపై హైయెస్ట్ సిక్స్లు 13, అంతకుముందు 12 రికార్డుగా ఉండేది. ఆ 12ను దాటి ఇప్పుడు 13 అయితే కొట్టారన్నమాట. ఓకే, నెక్స్ట్ T20 ప్రపంచ కప్ లో చూడండి, T20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ రెండిట్లో కలిపి 3000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ ఎవరు? అదొద్దా, T20 ప్రపంచ కప్, వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అనమాట, ఈ రెండిట్లో కలిపి 3000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ అంటారు. ఎవరు? విరాట్ కోహ్లీ. నెక్స్ట్ దాని తర్వాత 13 ట్రాయ్ అంటారు. చూడండి, TRAI, ట్రాయ్ కార్యదర్శిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది అంటే అతుల్ కుమార్ చౌదరి అంటారు. ఆయన పేరు అతుల్ కుమార్ చౌదరి, ట్రాయ్ యొక్క నూతన కార్యదర్శి. అసలు ట్రాయ్ అంటే అర్థం ఏంటి? ట్రాయ్ అంటే అర్థం ఏంటి అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే పిలుస్తారు. మరి ట్రాయ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1997. ట్రాయ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ పరీక్ష సంస్థ అంటారు. చూడండి, NTA అంటారు. జాతీయ పరీక్ష సంస్థ సంస్కరణల కమిటీను కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన వేసింది? జాతీయ పరీక్ష సంస్థని మార్పులు చేర్పులు చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించి సంస్కరణ కమిటీను కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన వేసింది అంటే కె రాధాకృష్ణన్ అధ్యక్షతన అయితే వేసింది. ఎవరు కె రాధాకృష్ణన్ అంటే ఇస్రో మాజీ చైర్మన్ అనమాట. ఎవరు? ఇస్రో మాజీ చైర్మన్. కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో, చాలా ఇంపార్టెంట్, ఈ కమిషన్ ని ఎంతమంది సభ్యులతో? 7 సభ్యులతో వేశారు. 1+6 అనుకోవాలి దాన్ని, 1+6. ఒకటేమో చైర్మన్, 6 సభ్యులు, మొత్తం కలిపితే 7 అనమాట. నెక్స్ట్, ఇటీవల నిర్వహించిన నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో NTAను సంస్కరించేందుకు ఈ కమిటీని వేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, దానికి సంబంధించి అయితే ఈ కమిటీని వేశారు. ఓకే, నెక్స్ట్, పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కమాండెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు కమాండెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆయన పేరు రియర్ అడెమ్ నెల్సన్ డిసౌజా అంటారు. సింపుల్ గా నెల్సన్ డిసౌజా అని గుర్తుపెట్టుకోండి. అదొక రియర్ అడెమ్ నెల్సన్ డిసౌజా అంటారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 16 అనమాట. అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఎవరు? అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఎవరు అంటే ఆయన పేరు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అంటారు. ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అంటారు. ఇది ఎప్పుడు జనవరిలో జరిగిపోయింది ఈ ఏడాది. అయితే ఈ ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఈయన మరణించడం జరిగింది, అలా వార్తల్లో నిలిచాడు. అదోనా, మరణించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అనే వ్యక్తి అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడిగా అయితే ఉన్నాడు, గుర్తుపెట్టు. ఓకే, నెక్స్ట్, దక్షిణ కొరియాకు మద్దతుగా ఏ దేశం అణు యుద్ధవాహక నౌకను పంపింది అంటే అమెరికా. దేనికి సహాయంగా అంట? దక్షిణ కొరియాకు మద్దతుగా ఏ దేశం అణు యుద్ధవాహక నౌకను పంపింది అంటే అమెరికా దేశం. చూడండి, రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ఉత్తర కొరియా దేశం, మీకు ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ చెప్పాను, రష్యాకి ఉత్తర కొరియాకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏంటి అంటే శత్రు దేశాలు వీటి మీద దాడి చేసినప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం అనమాట. ఓకే, ఉత్తర కొరియా దేశం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతుంది. కొరియా ద్వీపకల్పంలో గొడవలను రెచ్చగొడుతుంది అనమాట. అమెరికా దేశం దక్షిణ కొరియాకు మద్దతుగా థియోడర్ రూజ్వెల్ట్ అంటారు. చూడండి, ఆ నౌక పేరు థియోడర్ రూజ్వెల్ట్ నౌకను పంపింది. అదొక థియోడర్ రూజ్వెల్ట్ నౌకను అనే దాన్ని అయితే పంపిందంట. నెక్స్ట్ చూడండి, మనకి లాస్ట్ బిట్ అనమాట. అదొక లాస్ట్ బిట్ ఏది
18వ బిట్ లాస్ట్ బిట్ అనమాట. భారత నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? భారత నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు లోక్ దర్శన్ రెగ్మి అంటారు. చూడండి, లోక్ దర్శన్ రెగ్మి అనే వ్యక్తిని ఆ నేపాల్ దేశం భారతదేశంలో రాయబారిగా అయితే నియమించింది. అదోనా ఇవి స్టూడెంట్స్ మనకి మొత్తం 18 బిట్స్ అనమాట. ఏ తారీఖుకి సంబంధించినవి అంటే మనకి 23వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో 24వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మేము ముందుకు వస్తాను. మర్చిపోకుండా చివరి వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.